ఎక్కడికి పోయారు ఈ కబందాస్తాల కీరవాణి, ఈ డైపర్ గాడు, ఈ చేపల పులుసు గాడు, ఈ ఎక్కడికి పోయారు ఈ రోజు నాడు? హైదరాబాద్ లో ఉంటా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ముందప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి కాలెట్టిన ఈ చెత్త అంతా ఈ రోజు నాడు ఏమైంది? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తరిమేసేలా ఉంది పక్క రాష్ట్రంలో ఉన్న నాయకులు తీరు. వాళ్ళని తరిమేస్తాం, మీకు బెనిఫిట్స్ వాళ్ళు ఉండవంటే ఎందుకు సైలెంట్ గా కింద మీద మూసుకుని కూర్చున్నారు? అరే మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాను రండిరా బాబు అని అంటే రాష్ట్ర కబంధ రాష్ట్రాల్లో ఉన్నట్టు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి గోలెట్టినట్టు ఈ రోజు నాడు మిమ్మల్ని ఇక్కడ తరిమేస్తాం, బెనిఫిట్స్ వాళ్ళు లేవని చెప్పి అక్కడున్న నాయకులు నోటుకొచ్చినట్లు మీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరినీ కలిపి మాట్లాడుతూ ఉంటే ఈ రోజు నాడు ఎందుకు మాట్లాడలేదు? అక్కడ రాష్ట్ర కబంధాస్తాల్లో చిక్కుకుపోలేదా? అక్కడ మిమ్మల్ని అవమానించట్లేదా? గుర్తుపెట్టుకోండి, అందరూ మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మంచోళ్ళుగా ఉండరండి. పోనీలా అని చెప్పి వదిలేసే మంచి మనసున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. మంచి మనసున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి.